హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వెర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. వెర్బ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్కి బ్యాక్ బోన్ ఏదైనా ఉందంటే అది వెర్బే. అయితే ఈ వెర్బ్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఈ వెర్బ్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి, ఇందులో మనకి ప్రైమరీ యాక్సిలరీస్ అంటే ఏంటి, మోడల్ యాక్సిలరీస్ అంటే ఏంటి, ప్రైమరీ వెర్బ్స్ అంటే ఏంటి, వాటిని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకోవచ్చో నేను మొత్తం అన్నింటినీ కూడా చక్కగా ఇదిగోండి ఇలా డివైడ్ చేసి మీకు చాలా సింప్లిఫై చేసి చెప్పడం అనేది జరిగింది. చాలా ఉపయోగపడే క్లాస్ అనమాట ఇది. సో చూడండి ఫ్రెండ్స్, వర్బ్ విచ్ డినోట్స్ యాక్షన్, స్టేట్ ఆర్ పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. వర్బ్ అనేది మీకు ఏం తెలియజేస్తుంది అని చెప్పంటే క్రియని తెలియజేస్తుంది, స్థితిని తెలియజేస్తుంది, మీరు ఏదైనా కలిగి ఉన్నా సరే వాటిని తెలియజేస్తుంది అనమాట. అంటే వెర్బ్ అనేది ఒక సబ్జెక్ట్ యొక్క క్రియని, స్థితిని మరియు ఏదైనా కలిగి ఉన్నామంటే వాటిని కూడా తెలియజేస్తుంది అనమాట. ఓకేనా? నాట్ ఓన్లీ యాక్షన్ అండి, యాక్షన్ ఒకటే కాదు, తర్వాత స్టేట్, పొజిషన్ రెండింటిని కూడా తెలియజేస్తుంది అనమాట. ఇట్స్ నాట్ ఎ పొజిషన్, ఇట్స్ ఎ పొజిషన్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇక్కడ మనకి వెర్బ్ అనేది ఏ విధంగా తెలియజేస్తుందంటే స్థితి తెలియజేస్తుంది అనమాట. మీరు గమనించినట్లయితే ప్రస్తుతపు స్థితి, గత స్థితి, భవిష్య స్థితి. అదవుతుందా? ప్రస్తుతపు స్థితి, భవిష్యత్తులో మనకి స్థితి, తర్వాత మనకి గత స్థితి, వీటిని మనం చెప్పడానికి మనకి వెర్బ్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, షీ ఈజ్ ఏ టీచర్ ప్రస్తుతపు స్థితి. అండ్ హూ ఈజ్ షీ ఈజ్ ఎ టీచర్ ప్రస్తుతపు స్థితిని తెలియజేస్తుంది. ఇక్కడ ఈజ్ అనేది మనకి వెర్బ్ అవుతుంది, మీరు గుర్తుంచుకోవాలి. హెల్పింగ్ వెర్బ్ అవ్వదు, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ నౌన్ అనమాట. ఓకేనా? మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత షీ వాజ్ ఏ టీచర్, ఇక్కడ వాజ్ అనేది కూడా మనకి వెర్బే అవుతుంది. ఓకేనా? తర్వాత షీ విల్ బీ ఏ టీచర్, ఆవిడ భవిష్యత్తులో టీచర్ అవుతుంది. ఈ మూడు కూడా మనకి వెర్బ్స్ అనేవి అవుతాయన్నమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి. దీని వెనకాల ఒక రూల్ ఉంది, అది మీకు చెప్తాను ఇప్పుడే. చూడండి, షీ ఈజ్ ఏ టీచర్ ప్రస్తుత స్థితిని, షీ వాజ్ ఏ టీచర్ గత స్థితిని, షీ విల్ బీ ఏ టీచర్ భవిష్య స్థితిని కూడా తెలియజేస్తుంది అనమాట. తర్వాత చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రస్తుతపు, గత, భవిష్యత్తు స్థితులను తెలియజేసేవి ఒకటి. రెండవది ఏంటంటే పొసెషన్ అని చెప్పంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక వస్తువు కలిగి ఉన్నా, మీరు ఒక లక్షణాన్ని కలిగి ఉన్నా, వాటిని వ్యక్తపరచడానికి మీకు ఉపయోగపడేది అనమాట. ఏంటంటే పొసెషన్ అని చెప్పనమాట. మీరు గమనించినట్లయితే నేను కారుని కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమనాలంటే ఐ హ్యావ్ ఏ కార్. ప్రస్తుతం నాకు కారు ఉంది. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, ఏమవుతుంది? వెర్బ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ ఏ కార్, నాకు ఒక కార్ని నేను కలిగి ఉన్నాను అనమాట. తర్వాత ఐ షల్ హ్యావ్ ఏ కార్, నేను కార్ని కలిగి ఉంటాను భవిష్యత్తులో అనమాట. ప్రస్తుతపు పొజిషన్, గత పొజిషన్, తర్వాత భవిష్యత్తులో మీరు ఏదైనా కలిగి ఉంటారని చెప్పడానికి కూడా ఐ హ్యావ్ ఏ కార్, ప్రస్తుతానికి నేను కారుని కలిగి ఉన్నాను. తర్వాత ఐ హ్యాడ్ ఏ కార్, గతంలో నేను కారుని కలిగి ఉన్నాను. ఐ షల్ హ్యావ్ అ కార్, నేను భవిష్యత్తులో కారుని కలిగి ఉంటాను అనమాట. సో అయితే ఇవన్నీ కూడా వెర్బ్ ఫార్మ్స్ అని చెప్పాను కదా. ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ తర్వాత ఐ హ్యావ్ ఏ కార్ సబ్జెక్ట్ వెర్బ్ ప్లస్ తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనమాట, లేకపోతే నౌన్ అని చెప్పని కూడా మీరు అక్కడ అనుకోవచ్చు. సబ్జెక్ట్ వెర్బ్ ప్లస్ నౌన్ అనమాట. అంటే ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక వెర్బ్ మాత్రమే ఉన్నట్లయితే ఆ వెర్బ్ని ప్రైమరీ వెర్బ్గా పరిగణించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా ఒక సెంటెన్స్లో ఒకే వెర్బ్ ఉన్నట్లయితే ఆ వెర్బ్ని ప్రైమరీ వెర్బ్గా మీరు పరిగణించాలి. కాబట్టి ఇవేమవుతాయంటే ప్రైమరీ వెర్బ్సే అవుతాయన్నమాట. ఈవెన్ ఇక్కడ ఈజ్, వజ్, విల్ బీ కావచ్చు, తర్వాత ఇక్కడ హ్యాజ్ ఆర్ ఇక్కడ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, లేకపోతే ఇంకేవైనా కావచ్చు, షల్ హ్యావ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనమాట. సో అవన్నీ కూడా మనకేమవుతాయంటే ప్రైమరీ వెర్బ్స్గానే పరిగణింపబడతాయి అనమాట. తర్వాత ఇక్కడ ఏదైనా ఒక సెంటెన్స్లో రెండు వెర్బ్స్ ఉన్నట్లయితే ఐ హ్యాడ్ ఏ కార్, హ్యాడ్ ఏ కార్, నేను గతంలో ఒక కారుని కలిగి ఉన్నాను. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ది ఏమవుతుందంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్, తర్వాతది వెర్బ్ అవుతుంది అనమాట. అంటే చూడండి, ఏదైనా ఒక సెంటెన్స్లో రెండు వెర్బ్స్ కలిగి ఉన్నట్లయితే మొదటి వెర్బ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, రెండో వెర్బ్ అనేది ప్రైమరీ వెర్బ్ అవుతుంది. అంటే మనకి లెక్సికల్ వెర్బ్, సాధారణ వెర్బ్ ఫామ్ అనేది అవుతుంది అనమాట. అది మీరు గుర్తుంచుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని కూడా మళ్ళీ బిట్ అనేది అడగడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి బుర్రపాడైతే చేసుకోవద్దు. చాలా ఈజీ. చూడండి, ఒక సెంటెన్స్లో ఒకే వెర్బ్ ఉంటే అదే మెయిన్ వెర్బ్ అవుతుంది. ఒక సెంటెన్స్లో
మనకి రెండు వెర్బ్స్ ఉంటే ఫస్ట్ ఇది మనకి హెల్పింగ్ వెర్బ్ అవుతుంది, రెండవది ఏమవుతుందంటే మనకి మెయిన్ వెర్బ్ అనేది అవుతుంది అనమాట. అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇలా మనం ఏం చేసామంటే స్టేట్ ఆఫ్ ద సబ్జెక్ట్ని తెలుసుకున్నాం, పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ని ఇక్కడ మనము తెలుసుకున్నాం అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ వెర్బ్ని మనము రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నాం మనకి గ్రామర్కి అవసరమైనంతలో. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏంటంటే మెయిన్ వెర్బ్స్, తర్వాత యాక్సిలరీ వెర్బ్స్. ఏంటండి మెయిన్ వెర్బ్స్, యాక్సిలరీ వెర్బ్స్ అనమాట. ఈ యాక్సిలరీ వెర్బ్స్లో మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ఒకటి ప్రైమరీ యాక్సిలరీస్, తర్వాత రెండవది ఏంటంటే మోడల్ యాక్సిలరీస్. ఒకటి ఏంటంటే ప్రైమరీ యాక్సిలరీస్, రెండవది ఏంటి మోడల్ యాక్సిలరీస్. ప్రైమరీ యాక్సిలరీస్ అంటే ఏంటి? ప్రైమరీ యాక్సిలరీస్ అని చెప్పంటే సబ్జెక్ట్ యొక్క టైంని తెలిపేది, సబ్జెక్ట్ యొక్క టైంని తెలిపేది ఏమంటారంటే ప్రైమరీ యాక్సిలరీస్ అని చెప్పని అంటారనమాట. అంటే టెన్సెస్లో మనం ఉపయోగించే వెర్బ్స్ అనమాట ఇవి, మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ ప్రైమరీ యాక్సిలరీస్లో మనకి ఫస్ట్ బీ ఫామ్స్ ఉంటాయి. బీ ఫామ్స్ ఏంటి? యాము, ఈజు, ఆరు, వజు, వర్ అనమాట. బీ ఫామ్స్ ఏంటండి? యాము, ఈజు, ఆరు, వజు, వర్. డూ ఫామ్స్ ఉన్నాయి మనకి, డూ, డస్, డిడ్ అనమాట. హ్యావ్ ఫామ్స్ ఉన్నాయి, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. సో ఇవన్నీ ఏంటంటే 11. ఎన్నండి? 11. యాక్సిలరీ వెర్బ్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? రెండు రకాలుగా డివైడ్ చేశారు. అవేంటి? ప్రైమరీ యాక్సిలరీస్, మోడల్ యాక్సిలరీస్. ప్రైమరీ యాక్సిలరీస్ ఎన్ని? 11. అందులో డూ ఫామ్స్ ఏంటి? యాము, ఈజు, ఆరు, వజు, వర్. తర్వాత అందులో బీ ఫామ్స్ ఏంటి? యాము, ఈజు, ఆరు, వజు, వర్. డూ ఫామ్స్ ఏంటి? డూ, డస్, డిడ్. తర్వాత హ్యావ్ ఫామ్స్ ఏంటి? హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. ఈ మొత్తం ఎన్ని? 11 అనమాట. ప్రైమరీ యాక్సిలరీస్ మొత్తం ఏంటంటే మనకి 11. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత మోడల్ యాక్సిలరీస్. ఈ మోడల్ యాక్సిలరీస్ మొత్తం మనకి ఎన్ని ఉంటాయంటే 13 ఉంటాయి అనమాట. వీటన్నిటిని కూడా మీకు ఒక రిథమెటిక్ ఆర్డర్లో చెప్తాను చూడండి. విల్లు, వుడ్, షల్లు, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, ఆట్ టు, డేర్ టు, యూజ్ టు అనమాట. నీడ్ టు, ఆట్ టు, డేర్ టు, తర్వాత మనకి యూజ్ టు కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. యూజ్ టు ఈ మొత్తం లెక్క పెట్టినట్లయితే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13 ప్లస్ 11 ఎన్ని అవుతాయండి? 24. మొత్తం మనకి యాక్సిలరీ వెర్బ్స్ ఏంటండి? 24. ఎన్ని యాక్సిలరీ వెర్బ్స్ ఉన్నాయి మనకి? 24. ఈ 24లో ప్రైమరీ యాక్సిలరీస్ అన్ని 11, మోడల్ యాక్సిలరీస్ అన్ని 13. టెట్ డిఎస్సి వాళ్ళకి మోడల్ యాక్సిలరీస్ మీద ఇవన్నీ కూడా నేర్చుకోవాలి, వీటి యొక్క ఉపయోగం కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తున్నారో, బ్యాంకింగ్ వాళ్ళు నేర్చుకుంటున్నారో వీటి యొక్క ఉపయోగం కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మోడల్ యాక్సిలరీస్ 13ని మనం ఈజీగా ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే విల్లు, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, తర్వాత నీడ్ టు, ఆట్ టు, డేర్ టు, యూజ్ టు, ఇలా అనమాట. ఓకేనా? చక్కగా ఇలా మీరు గుర్తించుకుంటే సరిపోతుంది. విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, ఆట్ టు, డేర్ టు, యూజ్ ఇట్ అనమాట. ఇలా మనం 24 యాక్సిలరీస్ మాత్రం మనకి ఉంటాయి. ఎవరు వచ్చి అడిగినా మీరు చెప్పేది ఒకటే ఆన్సర్ ఏంటంటే మనకి ఎన్ని యాక్సిలరీస్ ఉన్నాయి? 24. 24 యాక్సిలరీస్ మీరు ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? ప్రైమరీ యాక్సిలరీస్గా, మోడల్ యాక్సిలరీస్గా. ప్రైమరీ యాక్సిలరీస్ ఎన్ని? 11. ఏంటవి? బీ ఫామ్స్, యామ్, ఈజ్, ఆర్, వజ్, ఫర్. డూ ఫామ్స్, డూ, డస్, డిడ్. హ్యావ్ ఫామ్స్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. తర్వాత ఇవన్నీ మొత్తం ఎన్ని? 11. మోడల్ యాక్సిలరీస్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 13 ఉన్నాయి. ఏంటవి? నీడ్ టు, ఏంటవి? విల్లు, వుడ్, షల్లు, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్ టు, ఆట్ టు, డేర్ టు, యూజ్ టు. ఓకే, అసలు మోడల్ యాక్సిలరీస్ ఎందుకు ఉపయోగపడతాయి మనకి? మన యొక్క మూడ్స్ని, ఎమోషన్స్ని తెలపడానికి ఉపయోగపడతాయి అన్నమాట మోడల్ యాక్సిలరీస్. ప్రైమరీ యాక్సిలరీస్ ఎందుకు ఉపయోగపడతాయి? టైంని తెలపడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? సరే. సో ఈ వెర్బ్ ఫామ్స్లో యాక్సిలరీ వెర్బ్స్ని మనము ప్రైమరీ యాక్సిలరీస్గా, మోడల్ యాక్సిలరీస్గా డివైడ్ చేసి ఏంటో మనం తెలుసుకున్నాం. తర్వాత మనకి రెండవది మెయిన్ వెర్బ్స్ అనమాట. ఈ మెయిన్ వెర్బ్స్నే ప్రైమరీ వెర్బ్స్ అంటారు, లెక్సికల్ వెర్బ్స్ అంటారు, ఏదైనా కావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో తర్వాత ఈ లెక్సికల్ వెర్బ్స్ ఆర్ మెయిన్ వెర్బ్స్ ఆర్ ప్రైమరీ వెర్బ్స్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ఎలా అంటే ఒకటి రెగ్యులర్ వెబ్స్, ఇంకొకటి ఇర్రెగ్యులర్ వెబ్స్. రెగ్యులర్ వెబ్స్, ఇంకొకటి ఇర్రెగ్యులర్ వెబ్స్ అనమాట. అయితే ఈ 5 ఫామ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. V1, V2, V3, V4, V5. ఓకేనా? వీటన్నిటి మీద కూడా నేను చక్కగా ఒక 7-8 వీడియోస్ కూడా నేను చేసి మీకు కోర్సు స్టార్టింగ్లో ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే టెన్సెస్ నేర్చుకునే వాళ్ళకి, వాయిస్ నేర్చుకునే వాళ్ళకి, డైరెక్ట్ ఇండైరెక్ట్ నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా వెర్బ్ ఫామ్స్ మీద ఖచ్చితంగా గ్రిప్ అనేది ఉండాలి. వెర్బ్ యొక్క 5 రూపాయలు కూడా తెలిసి ఉండాలన్నమాట. ఇందులో V1 అంటే ప్రజెంట్ ఫాము, V2 అంటే
పాస్ట్ ఫాము, V3 అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ ఫాము, పాస్ట్ పార్టిసిపుల్ ఫాము. తర్వాత V4 అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్, V5 అంటే సింపుల్ ప్రజెంట్ ఫామ్ అనమాట. ఓకేనా? చూడండి, V1 ప్రజెంట్ ఫామ్, V2 పాస్ట్ ఫామ్, V3 పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, V4 ప్రజెంట్ పార్టిసిపుల్ ఫామ్, V5 సింపుల్ ప్రజెంట్ ఫామ్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు బేసిక్గా వాక్ అనే పదాన్ని మీరు తీసుకున్నట్లయితే దీన్ని మనకు రెగ్యులర్ వెబ్స్లో మనం జస్ట్ ఓన్లీ ఈడీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. వాక్, వాక్డ్, వాకింగ్, వాక్స్ అనమాట. ఇలా మనం చెప్తాం. వాక్, వాక్డ్, వాకింగ్, వాక్స్ అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే V2 V3కి మనం ఈడీ అనేది ఇక్కడ మనము యాడ్ చేయడం అనేది జరిగింది. సరే, ఒక సెంటెన్స్లో V2 ఆర్ V3ని గుర్తించడం ఎలా అంటే చూడండి, ఇక్కడ V2 అనేది ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అలా కలిగి ఉంటుంది అనమాట. అంటే V2కి ముందు ఎటువంటి హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు. అదే V3 అనుకోండి ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే V3 కానీ V4 కానీ వాటి ముందు ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈడీ అనేది మనం యాడ్ చేసాం అనమాట. ఈ రెండింటి డిఫరెన్స్ కూడా మీకు తెలిసింది. తర్వాత మనకి ఈ బేస్ ఫామ్ V1కి మనం ING యాడ్ చేస్తే V4 అవుతుంది. మళ్ళీ V1కి మనం SRS యాడ్ చేస్తే V5 అనేది అవుతుంది అనమాట. అది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఓన్లీ D యాడ్ చేస్తాం. లవ్, లవ్డ్, లవ్డ్, లవింగ్, లవ్స్. అంటే మనం చూడండి చక్కగా D అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. లవ్, లవ్డ్, లవ్డ్, లవింగ్, లవ్స్. అంతే, అంతకుమించి ఏం లేదు. తర్వాత మనకి ఇది కూడా మనకేంటంటే ఈడీ కానీ డి కానీ యాడ్ చేయకుండా మనకి NT యాడ్ చేసే ఫామ్స్ కొన్ని ఉన్నాయి. వీటిని రెండు రకాలుగా ప్రొనౌన్స్ చేయొచ్చు. ఎలా అంటే లెర్న్, లెర్న్డ్, లెర్న్డ్, లెర్నింగ్, లెర్న్స్, లేదా లెర్న్, లెర్న్డ్, లెర్న్డ్, లెర్నింగ్, లెర్న్స్, అలా కూడా మనము చెప్పుకోవచ్చండి. ఓకేనా? సో ఈ రకంగా మనకి రెగ్యులర్ వెబ్స్ అనేవి ఉంటాయి. వీటిని ఐడెంటిఫై చేయడం చాలా తేలిక, వీటిని నేర్చుకోవడం కూడా చాలా తేలిక. ఈ రెగ్యులర్ వెబ్స్ అయిపోయిన తర్వాత మనకు ఉండే వెబ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ వెబ్స్ అనమాట. ఈ ఇర్రెగ్యులర్ వెబ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వీటి ఫార్మేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఫార్మేషన్ మనం గుర్తుంచుకోవడానికి ఖచ్చితంగా వెర్బ్ ఫామ్స్ని వినుండాలి, చదివి ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ చూడండి, స్పీక్ V1 ఫామ్, స్పోక్ V2 ఫామ్, స్పోకెన్ V3 ఫామ్, స్పీకింగ్ V4 ఫామ్, స్పీక్స్ V5 ఫామ్ అనమాట. ఇక్కడ మీరు గుర్తుంచుకున్నట్లయితే ఈ V1 ఫామ్ అంతా కూడా ఒకేలా ఉంటుందండి. తర్వాత V4 ఫామ్ కూడా మనకి సేమ్ రూల్స్, V5 ఫామ్ కూడా సేమ్ రూల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది అనమాట. మనకి V2 V3 అనేవి కంపల్సరీగా ఏంటంటే ఖచ్చితంగా రెగ్యులర్ ఫామ్స్ కంటే డిఫరెంట్గా ఉంటాయి. ఎలాగో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీక్ ప్లస్ ING, స్పీకింగ్, స్పీక్ ప్లస్ S, స్పీక్స్, అలా మనకి ఫామ్ అవుతుంది అనమాట. సేమ్ యాజ్ V1, V4, V5లు ఎలా అయితే ఉంటాయో, V4, V5లు ఎలా అయితే ఫామ్ అవుతాయో ఇవి కూడా అలానే ఫామ్ అయ్యాయి. అయితే ఇందులో కొన్ని రకాలు ఉన్నాయండి. ఎలా అంటే చూద్దాం. టీచ్, టాట్, టాట్, టీచింగ్, టీచెస్. అంటే మనకి V2, V3లు కూడా ఒకేలా ఉంటాయి. V2, V3లు కూడా ఒకేలా ఉంటాయి. V2, V3ని డిఫరెన్షియేట్ చేయడం ఎలాగా? V2 ముందు హెల్పింగ్ వెర్బ్ ఉండదు, V3 ముందు మాత్రం హెల్పింగ్ వెర్బ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ V1, V2, V3 ఫామ్స్ మూడు కూడా ఒకేలా ఉంటాయి అన్నమాట. కట్, 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 పుట్, 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 ఈ మూడు కూడా ఒకేలా ఉంటాయి. అయితే దీనికి మనం ING యాడ్ చేస్తాం. కటింగ్, కట్స్ అనమాట. తర్వాత మూడోది ఏంటంటే స్పెల్లింగ్స్ ఒకేలా ఉంటాయి కానీ ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. రీడ్, రెడ్, రెడ్, రీడింగ్, రీడ్స్, రీడ్, రెడ్, రెడ్, రీడింగ్, రీడ్స్. అయితే ఈ రెండు స్పెల్లింగ్స్ ఒకటే కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ అనమాట. రీడ్, రెడ్, రెడ్, రీడింగ్, రీడ్స్, రీడ్, రెడ్, రెడ్, రీడింగ్, రీడ్స్ అనమాట. ఎలా అంటే సేమ్ ఇలానే మనం గమనించుకోవాలి. సబ్జెక్ట్ తర్వాత V2 ఉంటే అది రెడ్ అవుతుంది, సబ్జెక్ట్ తర్వాత V3 హెల్పింగ్ వెర్బ్ ప్లస్ V3 ఉంటే రెడ్ అవుతుంది అనమాట. అంతే. సో ఈ రకంగా మనము వెర్బ్ అనేది స్టేట్, యాక్షన్, పొజిషన్ తెలిపేదిగా మనం తెలుసుకున్నాము. తర్వాత మన స్టేట్, పొజిషన్ తెలిపే వెర్బ్స్ కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత మళ్ళీ వెర్బ్ని తిరిగి మనకి
మనకి యాక్సిలరీ వెబ్స్గా మెయిన్ వెబ్స్గా మనకి డివైడ్ చేశారు. ఈ యాక్సిలరీ వెబ్స్లో ప్రైమరీ యాక్సిలరీస్ అంటే ఏంటి, మోడల్ యాక్సిలరీస్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాము. అదే రకంగా మెయిన్ వెబ్స్లో లెక్సికల్ వెబ్స్లో మనకి రెగ్యులర్ వెబ్స్ ఇర్రెగ్యులర్ వెబ్స్ అంటే ఏంటో కూడా మనము తెలుసుకున్నాం అనమాట. సో మీరు మార్క్స్ మీకు ఖచ్చితంగా రావాలి అంటే వీటిపైన బాగా గ్రిప్ ఉండాలి. అంతేకాకుండా ఈ మోడల్ వెబ్స్ యొక్క యూసేజ్ మీకు తెలిసి ఉండాలి. అదే రకంగా బీ ఫార్మ్స్ అయిన టెన్సర్స్ యొక్క యూసేజ్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలుసున్నట్లయితేనే మీరు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్లు కూడా మీరు బాగా చేయగలరు. టెన్సెస్లో మీరు బిట్స్ని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు అనమాట. ఓకేనా? మీరేం భయపడవద్దండి. ప్రతి దాన్ని కూడా నేను అలా చక్కగా సింప్లిఫై చేసేసి మీ టైంని వేస్ట్ చేయకుండా చాలా సులువైన పద్ధతిలో నేను మీకు చెప్తాను. గ్రామానికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా నేను మీకు ఉన్నాను, అది మీరు గమనించాలి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.